వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ఏపీ సర్కార్. రాష్ట్ర రాజధాని అమరావతి వేదికగా ముగింపు వేడుకలు జరగబోతున్నాయి. వాజ్పేయి కోసం అమరావతిలో అద్భుతమైన స్మృతివనాన్ని కూడా ఏర్పాటు చేస్తామంటోంది కూటమి సర్కార్. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్రను ఏపీ బీజేపీ అట్టహాసంగా నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించిన బీజేపీ నేతలు ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రస్తావించారు. నాటి మాజీ ప్రధాని వాజ్పేయి నుంచి నేటి ప్రధాని మోదీ వరకు సుపరిపాలన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. డిసెంబర్ 11న ధర్మవరం నుంచి మొదలైన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర అన్ని జిల్లా కేంద్రాల గుండా సాగింది. విశాఖపట్నం, భీమవరం, ఏలూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించారు. ప్రతి జిల్లా కేంద్రంలో వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా గురువారం ముగింపు సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమరావతిలో వాజ్పేయి విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు 3 ఎకరాల్లో స్మృతి వనాన్ని నిర్మిస్తున్నారు. వాజ్పేయి జీవిత విశేషాలతో కూడిన మ్యూజియం కూడా సిద్ధమవుతోంది. ఈ ఏర్పాట్లను బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పరిశీలించారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేతుల మీదుగా అమరావతిలో వాజ్పేయి విగ్రహం ఆవిష్కృతం కాబోతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ తో పాటు రాష్ట్ర నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వాజ్పేయి విగ్రహం యువతలో స్ఫూర్తి నింపుతుందన్నారు మాధవ్. అటల్ స్మృతివనం అని చెప్పి ఒక 3 ఎకరాల స్థలాన్ని కేటాయించడం, దాంట్లో ఒక అద్భుతమైన విగ్రహాన్ని సుమారు 13 అడుగుల అటల్జీ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంతో పాటు భారీ సభ ఉండబోతుంది. అటల్జీ సంబంధించిన జీవిత విశేషాలకు సంబంధించిన ఒక చిత్రమాలిక, అలాగే ఆత్మ నిర్భర్ భారత్ అనే అంశం పైన, ఏ అంశం కోసమైతే అటల్జీ తన యావత్ జీవితాన్ని కూడా సమర్పించాడు. రాజధానిలో వాజ్పేయి స్మృతివనం ఏర్పాటు చేయడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని కూటమి పార్టీలు భావిస్తున్నాయి.